విన్నారు మీరు ఇవాళ విశ్లేషకుడిగా ఇవాళ జర్నలిస్ట్గా మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ప్రధానంగా ఒక స్థాయిలో వివేక కేసే ఇవాళ ఈ ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది, అదే ప్రధాన ఎజెండా అవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ సడన్గా ఇవాళ అంటే ఏదైతే స్టే ఇచ్చారో కోర్టు, కడప కోర్టు ఇచ్చారు, దాన్ని వైఎస్ షర్మిల కానీ లేకపోతే సునీత కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ దాన్ని ఛాలెంజ్ చేస్తాము హైకోర్టులో అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్ని? సార్ బలరాం గారు, వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేయడం అది నిజంగా గర్హనీయమే. ఇది ఒక కుటుంబ సభ్యులకే కాదండి, ఇది యావత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు కూడా, మంత్రిగా పనిచేశారు కూడా. ఇటువంటి నేపథ్యంలో ఆ హత్య అనేది చాలా ఘాతుకమైనదే. అయితే దానిని కొన్ని వర్గాల వారు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది జరుగుతోంది. ఈ వాడుకునే క్రమంలో వారు పరిధులను దాటి వ్యాఖ్యలు చేయటం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సునీత గారు ఈ మధ్యన ఇచ్చిన ఒక ప్రజెంటేషన్లో దోషులుగా ఉన్న వారిని నేరస్తులుగా చెప్తున్నారండి ఆవిడ. ఓకే. అలాగే ఈ సిబిఐకి పోటీగా ఒక ట్రయల్ నిర్వహిస్తున్నట్టుగా వారి దగ్గర కూడా లేని ఆధారాలు దగ్గర ఉన్నాయని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మూడోది, సాధారణంగా మన మీడియా ఎథిక్స్ ఏంటంటే, ఎక్కడైనా ఒక డెడ్ బాడీ ఉంటే మొహాన్ని చూపించేటప్పుడు దాన్ని బ్లర్ చేయాలి. అటువంటి బ్లర్ కూడా చేయకుండా ఆమె తన తండ్రి యొక్క రక్తసిక్తమైన బాడీని మీడియాకి చూపించడం అదొక తప్పండి. ఇట్లాగా ఆవిడ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఒక విషయంలో ఏమంటారంటే, ఆవిడ ఇంత గొప్ప ట్రయల్ చేసిన సునీత్ గారు ఏమంటారంటే, మరి మీ తండ్రి గారు రెండో వివాహం గురించి మాట్లాడమంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అని చెప్పి అంటారు. ఇది ఆవిడ ఉద్దేశాలు అనేవి సందేశాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు మీకు సిబిఐ విచారణ జరుగుతుంది, ఒకవైపు కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సరే, కడప కోర్టు ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆవిడ చేసిన ప్రకటన ఏంటంటే, ఆవిడ ఇది అన్జస్టిఫైడ్ ఆర్డర్ అని చెప్పి ఒక కామెంట్ చేశారండి. రెండోది, ఇది కోర్టు పరిధిలో లేదని చెప్పి అన్నారు. అన్జస్టిఫైడ్ ఆర్డర్ అని చెప్పి ఇప్పుడు ఎట్లా నిర్ధారిస్తారు? ఇది ఒకటి. రెండోది, అదే చెప్పాలనుకుంటే మీరు కోర్టుగా చెప్పండి, అది అన్జస్టిఫైడా జస్టిఫైడ్ అని చెప్పది కోర్టు పరిధి అది దానిని నిర్ధారించాల్సింది ఎవరండి? పైకోర్టు. వాళ్ళు చేస్తారు అక్కడది. కానీ ఇవేమీ కూడా ప్రొసీడింగ్స్ జరగకుండానే ఆవిడ ఒక తీర్పుని చేసే ప్రయత్నంలో ఉన్నారండి అక్కడ. సరే, ఇటువంటి కేసులకు సంబంధించి అంటే ఏదైనా ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇటువంటి ఆర్డర్ అనేది ఈ జిల్లా కోర్టు ఇవ్వచ్చా అంటే, జస్ట్ ఇప్పుడే నేను మన డిబేట్ జరుగుతున్నప్పుడే రిటైర్ అయిన ఒక జిల్లా కోర్టు జడ్జి గారితో మాట్లాడితే, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఇటువంటి ప్రచారం జరిగితే దాన్ని సంబంధించి ఆ కోర్టుకి అటువంటి ఆర్డర్ ఇచ్చే అధికారం ఉందనేది ఆయన చెప్పిన భావన. సరే, ఆ భావన అనేది సరైన కాదని చెప్పి మీకు నెక్స్ట్ కోర్టు తెలుస్తాయి అనుకోండి. తర్వాత ఈ కేసు సబ్జుడిషియల్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందండి. మీకు నీలేష్ నవలక వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒక వ్యక్తి పిల్లేస్తే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బాధితుడి వ్యక్తిగత గోప్యత, గౌరవం ఎప్పుడు బాధితుడి వ్యక్తిగత గోప్యతను గౌరవంగా ఉంచాలి, ఎప్పుడు కూడా దాన్ని బహిర్గతం చేయకూడదు. రెండోది, కేసు సున్నిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేయకూడదు. ఎవరు చేయకూడదు? ఈ కేసులో అనుబంధంగా ఉన్న వాళ్ళు కానీ, లాయర్లు కానీ, ఈ బాధిత పక్షాలు కానీ దీనికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని ఎప్పుడు బహిర్గతం చేయకూడదు సుప్రీంకోర్టు చెప్పిందండి అది. మూడోది, దర్యాప్తు అధికారి ఎదుట చేసే నేరాంగీకారాన్ని బహిర్గతం చేయకూడదు. అటువంటివి కూడా చేశారు ఈ కేసులో. నాలుగోది, విచారణలో ఉన్న సమయంలో కేసుకు సంబంధం ఉన్న వారెవరు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఈ కేసులో సునీత గారికి సంబంధం ఉంది, కానీ వారు పదే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే, ఆవిడ తెలుసో తెలియకో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా, ఆదేశాలను కూడా వారు ఉల్లంఘిస్తున్నారు. మరో కేసులో మీకు ఇంకా దానికి సంబంధించి ఉంటారంటే, ఈ మీడియా ట్రయల్స్ కావచ్చు, బయట ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన తేవడం కూడా ఏమవుతుందంటే, ఇది మానవ హక్కుల హననమే అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందండి. రెండోది, ఇంకొక విషయం చెప్తారండి సుప్రీంకోర్టు, ఇటువంటి ట్రయల్స్ లో దోషిగా నిలబెట్టడం అంటే ఆ వ్యక్తి నిష్పాక్షిక విచారణకు హాని కలిగించడమే, నిందితుడికి గల నిష్పాక్షిక విచారణ హక్కులను కాలరాయడమే. ఈ విచారణల వల్ల ప్రజల దృష్టిలో అమాయకులు నేరస్తులుగాను, నేరస్తులు అమాయకులుగాను అనే ప్రమాదం ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ ఆదేశాలు